ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. సామెతల గ్రంథం 3:7 చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలంటండి? చెడుతనం విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. నీ దేహానికి ఆరోగ్యం కావాలి అంటే చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే చెడుతనం విడిచిపెట్టు. ఆ మందు తాగుతున్నావే, ఆ మందు విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యం. ఆ చుట్టా బీడి సిగరెట్ కాల్చేస్తున్నావే, అది విడిచిపెడితే నీ శరీరానికి ఆరోగ్యం. ఆ గుట్కాలు, ఖైనీలు, పాన్ పరాగులు, ఎంసీలు, ఇంకేముండయో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఇవి అన్నీ విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యం. సామెతల గ్రంథం 17:14 చూడండి దయచేసి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. వివాదము అధికము కాక మునిపే దాన్ని నువ్వు విడిచిపెట్టు. కలహం అంటే ఎటువంటిదంట? నీటి గట్టున పుట్టే ఊట లాంటిది. కొంచెం రోడ్డు మీదకి వస్తారు ఇద్దరు, ఎవరు? అమ్మలక్కలు బిగిన్ చేస్తారు. ముందు ఒక మాట అనగానే ఇంకొక మాట అంటుంటారు. ఇక బిగిన్ అవుతున్నప్పుడు వివాదం ప్రారంభం అవుతుంది కదా. చెంగులు దోపుతూ ఉంటున్నారు, ఇక నోరు తెరుస్తున్నారు. ఇంకా మొత్తం అసలు ప్రార్థన చేయమంటే సౌండే రాదు, కానీ రోడ్డు మీద అరవమంటేనా బర్రేషన్ పెడతారు. వివాదములు ఏం చేయమన్నాడు? వివాదములు విడిచిపెట్టాలి. వివాదాలు ఆ వివాదం అధికం కాకమునిపే ఏమోనండి. రోజు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మాట పెరిగింది, చిలికి గాలి వనైందా. ఆ తర్వాత ఏమైంది? ఇంకేమైంది? తుఫాన్ అయిందండి. ఆ తర్వాత భూకంపం వచ్చిందండి. ఆ రెండు కొంపలు కూలిపోయినాయి. ఇక అంతే. మళ్ళీ బతుకుంటే నేను మాట్లాడినాం. ఏమండి? చచ్చిపోయిన తర్వాత మాట్లాడతారా? బతికుంటే మాట్లాడినాం అంతే. ఆవేశం విడిచిపెట్టాలి, కోపం విడిచిపెట్టాలి, తగాదాలు, వివాదాలు అన్నీ విడిచిపెట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనములో సెలవిచ్చిన ప్రకారముగా ఏది విడిచిపెట్టాలో దాన్ని మనము 37వ కీర్తన 8వ చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకుము. అది కీడుకే కారణము. దేని విడిచిపెట్టాలంటండి? కోపము విడిచిపెట్టుము. మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపం ఏంటి? ఆగ్రహం ఏంటి? ఏమండి? కోపం అంటే అర్థం ఏంటి? ఆగ్రహం అంటే అర్థం ఏంటి? నాకు ముక్కు మీద ఉండేది ఏంటది? ఎక్కడ ఉండదంటే నాకు ముక్కు మీద ఉండేది కోపం అంటే ఇది నూనె పొంగినట్టు పొంగుతూ ఉంటుంది, పాలు పొంగినట్టుగా పొంగుతూ ఉంటుంది. ఆగ్రహము ఆ మనసులో పెట్టుకుని ఉండేదాన్ని ఇంకా ఏమేం చేయాలనుకుంటుంటారు చూసారా, దాన్ని ఆగ్రహము. అవి ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఎవరి మీద కోపపడుతున్నాం? ఇంట్లో వాళ్ళ మీదనే. జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో వాళ్ళ మీదనే కోపపడుతున్నాం, ఇంట్లో వాళ్ళ మీదనే ఆగ్రహము, ఇంట్లో వాళ్ళ మీదే పగ, ఇంట్లో వాళ్ళ మీద కక్ష, ద్వేషము, భేదము, విమతములు, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ మీదనే, పక్క వాళ్ళ మీదనే, సహోదరుల మీదనే, సహోదరుల మీదనే. ఇవన్నీ విడిచిపెట్టవలసినవి. ఎప్పుడైతే ఆ ఇంట్లో వాళ్ళ మీద కోపపడతాం, అనవసరంగా కోపపడటం, అవన్నీ మానుకుంటామో మన కుటుంబంలో సమాధానము ఏలునుగాక. ఆమేన్.
మనము వీటిని విడిచిపెట్టాలి. ఆమె ఏం చేసిందంటే కొండ అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళిందంట. అందరినీ ఆమె పిలిచిందంట. ఎప్పుడైతే ఆమె చెప్పిన సాక్ష్యం బట్టి అందరూ వచ్చారంట ఆయన దగ్గరికి. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన మాట వింటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట వారు వింటా ఉన్నప్పుడు ఇప్పుడు వారు ఏమని సాక్ష్యం చెప్పారు? అమ్మా, ఇంతవరకు నువ్వు చెప్పింది ఆ మాట విన్నాం, కానీ ఇక నుండి ఇగో ఆయన ఇప్పుడు ఆయన చెప్పిన మాట విన్న తర్వాత ఈయన ఒక ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని 41-42 వచనాల్లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ఇప్పుడు నువ్వు చెప్పావు కదమ్మా, ఎవరు ఈమె సమరయ స్త్రీ చెప్పిన మాట వారు విని ఏమంటున్నారంటే, అమ్మా ఇప్పటి వరకు నువ్వు చెప్పావే, నీ మాటను బట్టి మేము వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే ఈయన నిజముగా లోకరక్షకుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆయన మాటలు విన్న వారందరూ కూడా ఆదరించబడేవారు. దేవునికి స్తోత్రం అండి. ఆయన మాటలు విన్న వారందరూ కూడా జీవవాక్కులు వినేవారు, జీవపు ఓటలు వారు వినేవారు. వారి జీవితాలు దీవించబడే జీవితాలు. వారు ఆయన మాట విన్న ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం అండి. బలపరచబడింది, స్థిరపరచబడింది, దీవించబడ్డారు. అందువలన ఆయన అందరూ అంటున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా నువ్వు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, ఇంకా ఇక్కడే మాతో కూడా ఉండు ప్రభా. గమనించారా? యేసయ్యను ఒక్కసారి ఆయన మాటలు వింటే ఇక మనం రోజు ఏమంటామంటా, ప్రభువా రోజు నువ్వు మాతోనే ఉండు నాయన, మా ఇంటిలోనే ఉండు ప్రభువా, నువ్వు మాతోనే ఉండు ప్రభువా, మా ఇంట్లోనే ఉండు ప్రభువా అని అందరు కూడాను ఆయన్ని అడిగేవారుగా ఉంటారని ఇక్కడ లేఖనములో సెలవిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ సమరయ స్త్రీ ఆమె తన జీవితంలో యేసయ్య బ్రతికి ఉండగానే యేసయ్య సజీవులుగా శరీరధారిగా ఈ లోకంలో ఉండగానే ఆమె సువార్తను ప్రకటించింది. ఆమె ఆ ఊరి వారందరినీ కూడాను రక్షణలోనికి నడిపించిందంట. నిజముగా ఈయన లోకరక్షకుడని నమ్మిన వారందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన ఊర్లో నుంచి, మన పేటలో నుంచి మనం మందిరానికి వస్తున్నాం కదా, యేసయ్యను చూసాం కదా, యేసయ్య మాటలు విన్నాం కదా, మనం ఎంతమందిని పిలవగలిగాం? యేసయ్య దగ్గరికి ఎంతమందిని పిలవగలిగాం? మన కుటుంబం నుంచి కానీ, మన బంధువుల నుంచి కానీ, మన స్నేహితుల దగ్గర నుంచి, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కనీసం 6గురైనా మందిరానికి తీసుకురాగలిగామా? టిజో థామస్ గారు ఈ మందిర ప్రతిష్ట ఆరాధనప్పుడు అడిగారు కదా, ఈ సంఘంలో గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉన్నారు? అడగలేదా? ఎస్ సార్ నో? గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉంటున్నారు? చేతులు ఎత్తండి కదా. 10 సంవత్సరాల నుంచి ఈ సంఘంలోని మేము సభ్యులుగా ఉంటున్నాము. ఎంతమంది దశంభాగాలు ఇస్తున్నారు? ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది బాప్తిసం పొందారు? ఎంతమంది బల్లారాధనలో పాల్గొంటున్నారు కదా. మరి 6 నెలలు గడిచిపోయినాయి, మీరు ఒక్కరే వస్తున్నారు, కానీ మీతో పాటు ఇంకా ఎంతమందికి చెప్పారు? ఎంతమంది తీసుకొచ్చారు? ఆమె ఎంతమంది పిలిచిందంటే ఒక్క మనిషి ఊరంతా కదిలిచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన ఉజ్జీవ సువార్థికురాలు ఎవరయ్యా అంటే సమరయ స్త్రీ. ఒక ఊరంతా ఆమె చెప్పి తీసుకొచ్చింది. ఏమైనా సిగ్గుపడిందా? ఏ విషయం చెప్పింది? అమ్మా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను, నేను చేసినవన్నీ నాతో చెప్పాడమ్మా. ఏం చెప్పాడు? నాకు భర్తను తీసుకురమ్మన్నాడు, నేను లేడే అని చెప్పాను, కానీ నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పాడు. ఆ మాట చెబుతుందా అని చెప్పట్లేదా? చెప్పబోతే వాళ్ళు వచ్చేవాళ్ళరా? వచ్చేవాళ్ళు ఊరంతా? ఏమో చెప్పడానికి సిగ్గుపడిందా? నేను చేసింది తప్పే, కానీ ఇప్పుడు నాకు యేసయ్య జీవజలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్య నా పాపాలన్నీ కడిగివేశాడు, నా వ్యభిచార జీవితం అంతా కడిగివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఒకప్పుడు మనం కూడా ఆత్మీయ వ్యభిచారంలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయ వ్యభిచారం అంటే విగ్రహారాధన. మన నాథుడు, మన తండ్రి, మన భర్త, మన సర్వస్వము యేసయ్యే. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మనం ఆరాధించాం. అది ఆత్మీయ వ్యభిచారం. దాన్ని విడిచిపెట్టేశాం. ఇప్పుడు యేసే క్షమించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా వ్యభిచారాన్ని క్షమించిన దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా పాపం క్షమించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దోషములన్నీ కడిగివేసిన యేసేకు స్తోత్రం. హల్లెలూయా. మనం ఎటువంటి పాపం చేసినా సరే పాపము పాపమే. ఏమండి? ఎటువంటి పాపమైనా పాపమే. వ్యభిచారమైన పాపమే, దొంగతనమైన పాపమే, అబద్ధమైన పాపమే. విషము అనేది విషమే. ఏమండి? విషం అనేది విషమే. అది కట్లపాము కూడా విషం కలిగింది, తాసుపాము కూడా విషం కలిగింది, రక్తపింజరి కూడాను విషం కలిగింది. పాములన్నిటికీ విషం లేదంట. కొన్ని పాములకే విషం ఉంది. కొండశీలు ఉంది, ఇంతలా ఉంది, కానీ దానికి విషము లేదు. చుట్టేసి మొత్తాన్ని పిండి చేసింది ఇప్పుడు మనిషిని. కానీ ఏ పాము కలిసినా కానీ విషమే. తాసుపాము విషము, రక్తపింజరి విషము. అది రెండు అంత ప్రమాదం కాదని నేను చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఏ పాపమైనా ఒకటే. పాపం అనేది పాపమే. ఏ పాపమైనా యేసు రక్తములో కడగబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే. ఏమి తెలిసి చేసిందా, తెలియక చేసిందా? ఆమె తెలిసి చేసిందా, తెలియక చేసిందా? తెలిసి చేసిందో తెలియక చేసిందో నాకు తెలియదు. నువ్వు ఆమె అడిగితే ఆమె చెప్పింది. ఆమె ఇప్పుడు లేదు కాబట్టి మనం అడగలేము. ఎవరైనా లోకంలో తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపం. క్యాండిల్ వెలుగుతూ ఉంది, వెలుగుతున్న క్యాండిల్ ఆ మంటలో ఏలు పెడితే కాలిద్దని చిన్నపిల్లకి తెలియదు. ఏమండి? బాగా ఎర్రగా ఉందని ఏలు పెట్టింది, ఏమైంది? కాలింది. మందు తాగాడు, వాడు కూడా ఏం చేశాడు? ఏలు పెట్టాడు. కాలిద్దే కాలదా? ఏమండి? దారి రోడ్డునంట పాము పోతుందంట. మన వార్తలో చూపించారు. పాము పోతుంటే వాడు మందు తాగి ఊక్కుంటూ వస్తున్నాడు. ఆ పాము ఎదురు వస్తుంది. నాకు ఎదురు వస్తున్నాయి నువ్వు అని విడించాడు. పాము దగ్గరికి వెళ్ళి పామును పట్టుకున్నాడు. పామును పట్టుకొని పామును తీసుకొని వెళ్తున్నాడు. అందరూ అరే ఇదేంటి ఇప్పుడు పాము, నువ్వు పాములు పట్టేవాడా? కాదు. మరి పామును తీసుకెళ్తున్నాడు ఏంటి? ఎప్పుడైతే పాముని వాడు తలకాయ దగ్గర పట్టున్నాడు, మెల్లకండి ఊరుకుంటుంది. కింద పట్టుకోగానే కరుస్తూ ఉంది. అయినా సరే నన్ను కరుస్తావు నువ్వు, ఏమైంది నాకు? ఏం లోపల ఎవరున్నాడు? వెళ్ళినంతసేపు వెళ్ళాడు. పాము విషయం ఎక్కిన దాకా నడిచినంత దూరం నడిచాడు, పడ్డాడు. ఇంకా ఏమైందంటే అది తెలిసి కరిసిన విషమే, తెలియక కరిసిన విషమే. అది చనిపోయాడు. ఆలోచించండి ప్రేమేం దేవుని బిడ్డరా. ఏ పాపమైనా సరే క్షమాపణ పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు తెలిసి పాపం చేశాడా, తెలియక పాపం చేశాడా? మిద్దె మీద తిరుగుతున్నా అంట. జాగ్రత్తగా ఉండండి. మిద్దె మీద తిరుగుతున్నా అంట. పైనుంచి కిందకు చూస్తున్నా అంట. ఒక ఆమె స్నానం చేస్తూ ఉంది, బత్షెబ అనే ఆమె. ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమెను తన అంతఃపురంలోకి తీసుకురమ్మని చెప్పేసి సేవకులను పంపించాడు. ఆ భటులు వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ రాజుగారిని రమ్మన్నారు. తీసుకొచ్చాడు. ఆమె ఏం పేరు? నీ పేరు బత్షెబ. మీ ఆయన పేరు ఏం పేరు? ఊరియా. ఏం చేస్తాడు? మీ సైన్యంలో ఉన్నాడయ్యా. ఆహా, సైన్యంలో ఉన్నాడు కాబట్టి యుద్ధంలో సైన్యాధ్యక్షుడికి ఆ భర్త చేతనే ఒక లెటర్ రాసి పంపించాడు. ఏమని? ఇతన్ని ఎవరిని ఈ లెటర్ తెచ్చి అతన్ని యుద్ధంలో ముందుంచి చంపేసేసేయమని చెప్పి చంపించేసే. అతను వెళ్ళేటప్పుడు కనుక దారిలో తీసి చదివాడు అనుకోండి, తెలిసింది తెలీదా? చదివాడా? నమ్మకమైనటువంటి సైనికుడు చదవలా. తన మరణపు వార్తను అతను చదవకుండా తీసుకెళ్ళి ఆ అధిపతి చేతిలో పెడితే అధిపతి చదివాడు. ఈ ఊరియాని సైన్యంలో ముందుంచి చంపండగానే ఈ ఉత్తరం చూస్తున్నాడు, వాడు మొహం చూస్తున్నాడు. ఈ ఉత్తరం చూస్తున్నాడు, వాడు మొహం. అది ఈడు తెచ్చాడు ఏంది? ఈ ఉత్తరం చూస్తున్నాడు, వాడు మొహం. వీడు తెచ్చాడు ఏంది? నేను ఇప్పుడు వీడిని చంపించాలా? వాడికి భయం వేసింది. కానీ
ఈ పిచ్చిలో ఉన్నవాడికి మాత్రం, దావీదుకి మాత్రం భయం అనిపించలా. నాకు వీడి భార్య కావాలి కాబట్టి వీడిని చంపేసేయాలి. దావీదు చాలా మంచివాడే, కానీ ఈ పాపపు అలవాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా దుష్టత్వంలోనికి జారిపోయాడు. దేవుడు అంటున్నాడు, యెహోవాను దూషించుటకు నీవు అన్యులకు అవకాశం ఇచ్చి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన రక్తంలో కడగబడ్డామండి. మనం ఆయన జీవాహారం పుచ్చుకుంటున్నాము. ఒకవేళ ఏ పొరపాటు మనం చేసినా కానీ దేవుని నామం అవమానపరచబడిద్ది. మీరు బాప్తిసం పొందారు కదా, మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీరు కూడా బూతులు మాట్లాడతారా? మీరు కూడా తగాదాలు పెట్టుకుంటారా? మీరు కూడాను వివాదాలు పెట్టుకుంటారా? మీరు కూడాను ఈ పాపం చేస్తారా? మీరు కూడా ఈ పొరపాటు చేస్తారా అని వాళ్ళు ఏమంటారంటే దేవుని నామాన్ని అవమానపరుస్తారు. కాబట్టి మనం ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉందముగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతి పాపం కడగబడ్డ. అందుకని దావీదు గారు దేవుని సన్నిధిలో 51వ కీర్తనలో ఏమని ప్రార్థన చేశా అంటే, దేవా నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవయ్యా, నా దోషం బావుగా కడుగు, నా పాపం బావుగా కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా కడుగు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయము. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది పాపం చేసిన వారు దేవుని దగ్గర క్షమాపణ కోరినప్పుడు దేవుడు వారిని క్షమించి ఆశీర్వదించాడు. రాహాబు అనే వేశ్య గురించి రాయబడింది కదా. రాహాబు ఆమె వేశ్యా జీవితం జీవిస్తుంది, కానీ తన కుటుంబం అంతా రక్షణ పొందాలని ఆమె ఆ వేగులు వారిని అడిగింది, అయ్యా మా కుటుంబం జ్ఞాపకం చేసుకో, మా ఇల్లు జ్ఞాపకం చేసుకోండి. అమ్మా నీ ఇంటి కిటికీకి ఎర్రని దారపు తొగరబెట్టు కట్టు, మేము వచ్చినప్పుడు ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపం, యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఆమె అంటుంది, అమ్మా నాన్న మీరు రండి. అప్పటి వరకు ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళు కారు. ఆమె బ్రతుకు బాగాలేదు, ఆమె ఇక ప్రాకారం మీద ఉంటుంది, మా ఇంట్లో ఉండకుండా దూరం అయిపోయింది, తను ఒంటరిగా ఒక ఇల్లు అద్దె తీసుకుంది, అక్కడ ఉంటుంది. అక్కడ ఆమె చేసే పని, ఆ కుటుంబంలో ఆ గృహంలో ఆమె జరుగుతున్న కార్యాలు చీకటి కార్యాలు. అప్పటి వరకు తల్లి రాలేదు, తండ్రి రాలేదు, అన్నదమ్ములు రాలేదు, అక్క చెల్లెలు రాలేదు, ఎవరు రాలేదు. కానీ ఆమె అంటుంది, వారందరూ ప్రాణము కాపాడబడాలి కాబట్టి అందరూ నా దగ్గరకు రండి, నా ఇంట్లోకి వస్తే మీ ప్రాణాలు కాపాడబడతాయి, లేకపోతే మీ ప్రాణాలకి మీరే ఉత్తర బాధలు. వెంటనే ఆ మాట విన్నారు. ఇదిగో ఇశ్రాయేల్ అందరూ యుద్ధానికి వస్తున్నారంట. వాళ్ళు వస్తుంటే ప్రపంచంలో అన్ని రాజ్యాల వాళ్ళు కూడాను ఓడిపోయారు. వాళ్ళ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తు సైన్యాన్ని ముంచివేశాడు, ఆ యోర్దాను నదిని పాయలు చేశాడు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు గెలుస్తారు, కాబట్టి మనం ఓడిపోతాము, మనం చంపేస్తారు. కాబట్టి మనము మన అమ్మాయి దగ్గరికి వెళ్దాం. ఎవరు? రాహాబు ఇంటికి వెళ్దాము. మొట్టమొదట ఇప్పుడు ఆ ఇంటిలోనికి తల్లిదండ్రులు అడుగుపెట్టారు, అన్నదమ్ములు అడుగుపెట్టారు, అక్క చెల్లెలు అడుగుపెట్టారు, రక్త సంబంధికులు అందరూ కూడా ఎంతమంది నమ్మి వచ్చారో వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె రక్షించబడింది, తన వారందరినీ రక్షించుకుంది. మన కుటుంబం రక్షించబడిందా? మనం రక్షించబడితే మన కుటుంబం అంతా కూడాను రక్షణలో నడిపించబడుదము గాక. ఆమేన్. ఈ మొట్టమొదటి సువార్తికురాలు ఎవరండి? సమరయ స్త్రీ మొట్టమొదటి సువార్తికురాలు. మరి వాక్య పరిచారకులమైన మనందరికీ కూడా మాదిరికరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. నేను మొన్న జూమ్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కెజా ఈ మాట చెప్పింది. రాత్రి మన వాక్యం విన్నాం కదా, మునుపటి వాటి గురించి జ్ఞాపకము చేసి కొనకుడి, ఈ మాట చెప్పింది. ఆ రోజు నేను ఆ మాట విన్న తర్వాత నాకు ఈ వాక్యము మనం ఎప్పుడు చదువుకున్నాము? డిసెంబర్ 31వ తారీఖున చదువుకున్నాము, ధ్యానించుకున్నాము. అప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడిచ్చాడు, ఇప్పుడు కొన్ని మాటలు వింటున్నాము అనుకున్నా. ఆ తర్వాత రాత్రి మృదులత కూడాను అదే వాక్యము తెలియజేసింది. ఈరోజు ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచిన వెంటనే నేను బ్రష్ చేసుకుంటా ఫోన్ ఆన్ చేసి
వాక్యం పెట్టా. బెల్లంపల్లిలో ఉన్నటువంటి దైవజనురాలు వాక్యము చెప్తా, వాక్యం చదువుకుందామని ఏ వాక్యం చదివించారంటే ఇదే వాక్యం చదివించారు. ఇదే వాక్యం, మునుపుటు వాటిని మరలా మీరు జ్ఞాపకము చేసుకొనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అని మనం మన జీవితంలో పొరపాటు జరిగిపోయినాయండి, పొరపాట్లు జరిగిపోయినాయి, అనుకోకుండా జరిగిపోయినాయి, ఆవేశంలో జరిగిపోయినాయి, తెలుసో జరిగినాయో తెలియక జరిగినాయో అయిపోయిన వాటి గురించి ఇంకా ఆలోచన చేసుకోవద్దు. కానీ ఇప్పటి నుంచి మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుంచి మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమీ లేకుండా ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు కానీ, నడకలు కానీ, నడవడిక కానీ, ప్రవర్తన కానీ ఏది కూడా దేవునికి ఇష్టం కానీ లేకుండా మనము ఇప్పుడు నుండి ఆయన మార్గంలో నడుచుకుందాం అని తీర్మానం చేసుకుంటే సమరయ స్త్రీ నచ్చినట్టుగా మనము కూడాను ఆయన మార్గంలో నడుస్తాము, ఆయన దగ్గరికి చేర్చబడతాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది
రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.